హైడ్రా కమిషనర్ రంగనాథ్పై టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండారెడ్డిపల్లి వ్యక్తులకు ఒక న్యాయం, కూకట్పల్లి వ్యక్తులకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువును ఆయన పరిశీలించారు. హైడ్రా కూల్చివేతల భయంతోనే బుచ్చమ్మ అనే మహిళ చనిపోయిందని, పరోక్షంగా బుచ్చమ్మ చావుకు హైడ్రా కమిషనర్ రంగనాథే కారణమని మండిపడ్డారు. నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను కూల్చేశారని, మరి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇస్తారా అని నిలదీశారు. నల్ల చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు 70% కేసీఆర్ భూమి ఇండ్లు కోల్పోయిన వారితో పాటు బుచ్చమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించిన తర్వాతే చెరువును ప్రారంభించాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. కూకట్పల్లి గ్రామస్తుల పట్టా భూములను రాత్రికి రాత్రే నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అప్పట్లో ప్రత్యక్షంగా హైడ్రా రంగనాథ్ గారే వచ్చి మీకు తగిన కంపెన్సేషన్ ఇస్తాము, అదేవిధంగా టీడీఆర్ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అప్పట్లో వాగ్దానం చేసి ఈరోజు సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ₹1 కంపెన్సేషన్ ఇవ్వకుండా మోసం చేసిన హైడ్రా రంగనాథ్ గారు, అదేవిధంగా ప్రభుత్వం అప్పట్లో అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఏ విధమైన కంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే పట్టా భూములను స్వాధీనం చేసుకొని చెరువు డెవలప్మెంట్ పేరుతోని ఒక 52 సంవత్సరాల కూకట్పల్లి గ్రామస్తురాలైనటువంటి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పరోక్ష కారకుడైండు హైడ్రా రంగనాథ్ గారు. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ మొత్తము నల్ల చెరువు డెవలప్మెంట్ మొత్తం కూడా మేమే చేసినామని చెప్పి మరో విధంగా అసత్యాలు ప్రచారం చేస్తా ఉన్నాడు హైడ్రా రంగనాథ్ గారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% అభివృద్ధి, నల్ల చెరువు అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిపోయింది. ఈ మురికి కుంటగా ఉన్నటువంటి నల్ల చెరువు 2016లోనే పూర్తి స్థాయి మంచినీటి చెరువుగా కేవలం వర్షపు నీరు మాత్రమే నిల్వ ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. గత సంవత్సరం క్రితం ఆ భూములు స్వాధీనం చేసుకున్నటువంటి టైంలో హైడ్రా రంగనాథ్ గారు వచ్చి మేము తగిన కంపెన్సేషన్ ఇస్తాము, టీడీఆర్ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు కూకట్పల్లి గ్రామ మోసగాడు హైడ్రా రంగనాథ్ గారు. బుచ్చమ్మ గారి కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి కూకట్పల్లి గ్రామస్తులు అందరికీ కూడా వెంటనే టీడీఆర్ సర్టిఫికేట్లు కానీ తగిన కంపెన్సేషన్ కానీ రిలీజ్ చేయాలన్నని, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మీ ఖాతాలో వేసుకోవద్దని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నాము.